ఈ టెర్రస్ మా ఇంట్లో ఒక ప్లేస్ మాత్రమే కాదు, ఎన్నో జ్ఞాపకాలు దాచుకున్న ఒక స్పెషల్ కార్నర్. కోవిడ్ టైంలో ఈ కిచెన్ కట్టించుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి చిన్న చిన్న ఫ్యామిలీ మూమెంట్స్, టీ టైమ్ సెలబ్రేషన్స్, ఇలా ఎన్నో మెమరీస్ ఇక్కడే క్రియేట్ అయ్యాయి. ఆ స్టోరీతో పాటు ఈ కిచెన్లో ఉన్న ప్రతి డీటెయిలింగ్ పాయింట్ని ఈ వీడియోలో చూపిస్తాను. రండి, టూర్ స్టార్ట్ చేసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇవాళ వీడియో మీకు thumbnail చూస్తే అర్థమైపోయింది కదా. సో టెర్రస్ కిచెన్ టూర్ అనమాట. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ టెర్రస్ కిచెన్, ఈ టెర్రస్సే. నిజానికి దీన్ని మేము జస్ట్ వంట చేయడానికి కట్టించుకోలేదు. కోవిడ్ టైంలో ఒక విషయం మాకు బాగా అర్థమైంది. ఫ్యామిలీతో కలిసి ఎంత ప్రశాంతంగా టైం స్పెండ్ చేసే ఒక స్పేస్ ఎంత అవసరమో. అందుకే ఈ టెర్రస్ కిచెన్ ఐడియా వచ్చింది. ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది చాలా మంచి స్పేస్. పిల్లలకు కూడా ఓపెన్ ఏరియాలో హ్యాపీగా ఆడుకుంటారు. న్యాచురల్ లైట్, ఫ్రెష్ ఎయిర్ వల్ల మూడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఫ్రెష్లీ కుక్ ఫుడ్తో ఇంకా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంటే బికాస్ టెర్రస్ మీద ఉన్నాం కాబట్టి చాలా లౌడ్ వాయిసెస్, రోడ్డు మీద వెహికల్స్ ఎవ్రీథింగ్ వెళ్తూ ఉన్నాయి. సో ఆ డిస్టర్బెన్సెస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఇప్పుడు ఈ కిచెన్లో ఇలా చేయించుకున్నాము, ఆర్చ్ లాగా చేపించేసి ఇలా పెట్టించామన్నమాట. అండ్ మొత్తం ఇక్కడ స్టవ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, మీకు చూపిస్తా. అలాగే కొంచెం డెకార్ పర్పస్ హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు ఇక్కడ. ఇవి చాలా డెకార్ని మంచిగా బాగుంటుంది చూడడానికి అని చెప్పానని. అండ్ మీకు చూపిస్తాం, మీకు అర్థమవుతుంది క్లియర్గా ఎలా ఇక్కడ కిచెన్లో కూడా ఏమేమి అరేంజ్ చేసుకున్నామో. అండ్ ఇవి చాలా బాగున్నాయి కదా, చూడ్డానికి కూడా మంచి లుక్ ఇస్తుంది ఇక్కడ టెర్రస్ మీద గార్డెన్లో. సో కిచెన్లోకి ఎంటర్ అయితే ఇలా ఉంటుందండి. పర్లేదు, మినిమం స్పేస్ అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా యాష్ అండ్ వైట్ కాంబినేషన్లో చేయించారు. అండ్ పైన ఇలా ఆర్చ్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడైతే నెస్ట్ కూడా పెట్టినాయి బర్డ్స్. వీటిని అయితే మేము డిస్టర్బ్ చేయము. ఆ లైట్ కూడా వెలుగుతుంది బట్ వేయట్లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నట్టున్నాయి లోపల. అందుకే అసలు డిస్టర్బ్ చేయము, బర్డ్స్ వస్తూ ఉంటాయని చెప్పానని. ఇలా ఉంటుంది. ఇదైతే సింక్ ఏరియా, ఇది స్టవ్, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కబోర్డ్ ఓపెన్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తా. షింక్ కూడా పెట్టించుకున్నాం అనమాట. ఏమైనా కుక్ చేసుకోగానే వెంటనే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు అని చెప్పానని. స్టవ్ కూడా ఉంది ఇక్కడ, నార్మల్ స్టవే తీసుకున్నారు. ఇది ఫస్ట్ ఇక్కడ 3 డ్రాస్ అయితే డ్రాస్ ఉంటాయి కదా, అందులో మంచి కట్లరీ ఎవ్రీథింగ్ అలా పెట్టారు. ఫస్ట్ డ్రాలో వచ్చేసి మీకు ఇక్కడ స్పూన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇక్కడ స్పాచులా అండ్ యూజ్ అయ్యే టిష్యూస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇందులో టిష్యూస్ ఉంటాయి టిష్యూ బాక్స్లో. అండ్ కప్స్, ఇక ఏమేమైతే అవసరం అవుతాయో కిచెన్లో ఎవ్రీథింగ్ ఇక్కడ స్టోర్ చేసుకున్నాము. అండ్ సెకండ్ డ్రా వచ్చేసి ఇలా ప్లేట్స్, బౌల్స్, మిక్సింగ్ బౌల్స్, చిన్న స్మాల్ కడాయిస్, ఇట్లా సర్వ్ చేసుకోవడానికి కర్రీస్ కానీ ఏమన్నా కుక్ చేసుకున్నాక. ఇవన్నీ కూడా గ్లాస్ బౌల్స్ అన్నీ ఇలా ఉంటాయి. సో లాస్ట్ డ్రా వచ్చేసి ఇక్కడ కూడా కప్స్, గ్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా పెట్టుకున్నారు. కొన్ని గ్లాస్ బౌల్స్ ఇవి పెట్టుకున్నారన్నమాట. సో కుకింగ్కి, కటింగ్కి యూజ్ అయ్యేవి ఇక్కడ పెట్టుకున్నారు స్టాండ్. ఇందులో నైఫ్స్ ఉంటాయి, అలాగే గరిటెలు ఉంటాయి సర్వింగ్కి. ఇవి సర్వింగ్కే యూజ్ చేస్తారు ఎక్కువ, కుక్ చేయడానికి కాకుండా. అండ్ నైఫ్స్ కూడా అన్నీ ఇందులోనే ఉంటాయి. సెట్ ఆఫ్ నైఫ్స్ అనేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇది దానికోసం యూజ్ చేస్తారు. డస్ట్ కూడా ఏం పడదు ఓపెన్గా ఉన్నా. ఎందుకు అనంటే ఇందులో మనకి ఇక్కడ లోపలికి పెట్టేస్తాం కాబట్టి డస్ట్ అయితే ఏం పడదు. ఆయన వాష్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మా అత్తమ్మ DIY చేశారు. ఇక్కడ చిన్న చిన్న వుడెన్వి ఇవి తీసుకొని గిన్నెలు లాంటివి దీనికి పెయింట్స్ వేసి ఇలా హ్యాంగ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది, డెకార్ పీస్ కింద యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి సిలిండర్ ఉంటుంది. ఇక్కడ మనకి సిలిండర్ ఉంటుంది అండ్ సమ్ కుక్వేర్. మీకు
కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యే సాస్ ప్యాన్స్ అట్లాంటివి ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే చాటలు స్టోర్ చేసుకోవడానికి ఏమన్నా యూజ్ అయ్యాయి అన్నీ ఇక్కడ పెట్టారు. అండ్ బిందెలు వాటర్కి అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇందులో మనకి ట్రేస్, అలాగే చాపింగ్ బోర్డ్స్, అలాగే కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యేవి, అండ్ సమ్ కంటైనర్స్, అండ్ ఇవన్నీ గరిటెలు, బటర్ మిల్క్ చేసుకునేవి, అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రేస్ అండ్ చాపింగ్ బోర్డ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పార్సెల్స్కి యూజ్ అయ్యేవి ఉంటాయి కదా, కవర్స్, స్పూన్స్, ఎవ్రీథింగ్ అక్కడ పెట్టుకున్నారు. కొంచెం సర్వ్ చేసుకునే కొన్ని ఇక్కడ సీడ్స్ ఉన్నాయి, ప్లాంట్స్కి వేద్దామని చెప్పాను. అత్తమ్మ అక్కడ పెట్టారు సీడ్స్, ప్లాంట్స్ వేద్దామని. సో ఇక్కడ ఇలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. మా కిచెన్లో 2 షెఫ్స్ ఉన్నారండి. అదిగోండి ఇది వీళ్ళు మేము ఏం చెప్తే అది కుక్ చేసి పెడతారు వేడివేడిగా. జస్ట్ ఫన్నీ జోకింగ్ ఏం లేదు. ఇక్కడ 2 షెప్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఇది ఫోర్క్ హోల్డర్ ప్లస్ స్పూన్ హోల్డర్ ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి, నాకు బాగా నచ్చుతాయి. ఇవి సిరామిక్వి, బ్రేకబుల్ అవుతాయి అన్నమాట. జాగ్రత్తగా యూజ్ చేయాలి. కిచెన్ అండ్ డైనింగ్ డెకార్కి బాగుంటాయి. సో ఇక్కడైతే కొన్ని బేసిక్ ప్లాంట్స్ అయితే పెట్టారు, ఎక్కువ పెట్టలేదు. ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అవుతుంది, రైనీ సీజన్. అండ్ కొంచెం మేకోవర్ చేశారనమాట, మొత్తం పెయింటింగ్స్ అవన్నీ వేయించారు. అందుకని ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ కొన్నిట్లో సీడ్స్ వేశారు, ఎక్కువ ప్లాంట్స్ లేకుండా మినిమం అవసరం అయ్యి పెట్టుకున్నారు ఇక్కడ టెర్రస్ మీద. ఇక్కడ ఓమాకు ప్లాంట్, తులసి అండ్ సమ్ హోమ్ డెకార్ సంబంధించినవి కొన్ని పూల చెట్లు, అరటి చెట్టు ఇట్లాంటివి ఉంటాయి కదా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేశారు సీడ్స్. ఇది వచ్చేసి మా అమ్మాయి సైకిల్, మంచిగా ఇక్కడ సైక్లింగ్ చేసుకుంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడే మొత్తం. అండ్ సమ్ ఫ్లవరింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓమాకు కూడా బాగుంటుంది కదండి, పచ్చడి చేసుకున్న, వాటర్లో బాయిల్ చేసుకున్న, హెల్త్కి చాలా మంచిది కదా, వాటర్ తాగిన, డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ అరటి ఆకులు ఉన్నాయి. నార్మల్ మినిమం ప్లాంట్స్ అంతే, ఎక్కువ లేవు, కొన్నే పెట్టుకున్నాము. ఈ టెర్రస్ మీద ఉండే ప్రతి వస్తువు, ప్రతి ప్లాంట్ అండ్ ప్రతి కిచెన్లో ఎవ్రీథింగ్ ప్లాన్ చేసింది, మొత్తం ఎవ్రీథింగ్ కూడా అత్తమ్మనే చేశారండి. ఇందులో ఆవిడ టేస్ట్ అలాగే హార్ట్ పెట్టి చేశారు. అండ్ టెర్రస్ గార్డెన్ అయితే ఇంకంప్లీట్గా ఉంది, బికాజ్ ఇప్పుడే రీమోడల్ చేయించి మొత్తం కలర్స్ అన్నీ వేశారనమాట. సో ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, మళ్ళీ ప్లాంట్స్ తెచ్చి అన్నీ వేద్దామని అనుకున్నారు. బట్ ఏంటి అంటే పెయింటింగ్ వేసిన తర్వాత నాకు ఆగలేదు, చూపిద్దామని వెంటనే అనిపించింది, అందుకే చేస్తున్నా. మీకు అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనేది ఏమేమి ప్లాన్ చేసామనేది ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఇదంతా కూడా మొత్తం ఇట్లా పెయింట్స్ వేయించారు. దీన్ని వ్రాలీ ఆర్ట్ అంటారు. ఇది ట్రైబల్ ఆర్ట్, మహారాష్ట్ర వాళ్ళది. ఇట్లా వ్రాలీ ఆర్ట్, ఐ థింక్ ఐఎమ్ స్పెల్లింగ్ కరెక్ట్. దీన్ని అలా అంటారనమాట. కోలం డిజైన్స్ ఎట్లా ఉంటాయో ఇది వన్ ఆఫ్ ట్రెడిషనల్ ట్రైబ్స్ వాళ్ళ ఆర్ట్, వాళ్ళ పెయింటింగ్ ఇది. ఇందులో వాళ్ళు మామూలుగా పట్టుకున్నట్టు, తిరుగుతున్నట్టు, అండ్ ఎడ్ల బండి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కలర్ఫుల్గా టైల్స్కి పెయింట్ చేసి పెట్టారు. వీటిల్లో ప్లాంట్స్ అనేది పెడదామని ఆలోచన ఉంది అత్తమ్మకి. అంతా కూడా ఇక్కడ కోలం ఆర్ట్ ఉండేది, ముగ్గులతోటి ఆర్ట్ వేస్తారు కదా, ముగ్గులు బొమ్మలు. సేమ్ ఇట్లనే ఇక్కడ మడ్ కలర్ ఉండి అలా ఉండేది. ఇప్పుడు పైన బ్లూ కలర్ కూడా వేయించి ఇట్లా హౌస్ లాగా వేయించి అలాగే వ్రాలీ ఆర్ట్ వేయించారు. అండ్ చాలా బాగుంది పెయింటింగ్ అయితే, నాకు బాగా నచ్చింది. అండ్ వేసేవాళ్ళు కూడా చాలా నీట్గా వేశారు. ఇదంతా ఈజీ కాదండి, చాలా కష్టం ఉంది ఇందులో. వేసేటప్పుడు కూడా నేను చూశాను. మీకు టెర్రస్ గార్డెన్ ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడెడ్ గార్డెన్ టూర్ చేసినప్పుడు మేబీ ఆ వీడియో యాడ్ చేస్తా. మీకు ఎవ్రీథింగ్ ఆర్ట్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వగానే పక్కకి బావిలో లేడీస్ వాటర్ చేదుతున్నట్టు, అండ్ ఇక్కడ చూడండి ఇసురుతున్నట్టు, బియ్యం ఇసురుతాం కదా. ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంది, పెట్టలేదు ఇంకా. ఇక్కడ మీకు కనిపిస్తుందా, నేను ఇక్కడ ట్యాప్ ఉంది కదా, అలాగే 2 లేడీస్ వచ్చి వాటర్ పట్టుకుంటున్నట్టు పెట్టారు. అండ్ ఇక్కడ ట్యాప్ వచ్చేసి దీనికోసం పైప్ పెట్టేసి ప్లాంట్స్ వాటరింగ్ చేయడానికి ఉంచారనమాట. అండ్ ఎడ్జ్లో ఇక్కడ ఒక ప్లాంట్ అండ్ అవర్ గణపతి. అండ్ ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ దంచుతున్నట్టు అండ్ బిందెలు ఎత్తుకున్నట్టు, కిలో పెళ్లి కూతురు కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఎవ్రీథింగ్ పైన బార్డర్ చూసారా, ఇలా ఇలా మౌంటైన్స్ లాగా వచ్చి డాట్స్ రావటం, అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. అవి చూసారు కదా, ఇక్కడేమో వాటి ముందు బ్యాండ్ వాయిస్తూ ఉంటారు కదా వాళ్ళనమాట.
అండ్ చాలా బాగా చేశారు పెయింటింగ్స్ అయితే. అండ్ ఇక్కడ కూడా ఈ స్టాండ్ ఐ థింక్ అక్కడికి వచ్చేస్తుంది, ఆపోజిట్లో వస్తుంది, వచ్చి ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకో ఇది అయిపోయాక చూపిద్దాము అని అనుకున్నా, బట్ నాకు చూపించాలనిపించింది. అప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ మళ్ళీ తీస్తా. ఇక్కడ డాన్సింగ్ లేడీస్ అండ్ ఒక కూలర్ అనమాట, సమ్మర్ టైమ్స్లో హెల్ప్ అవుతుంది అని చెప్పానని. అండ్ ఇక్కడ ఫ్యాన్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ కూడా వస్తుంది. అండ్ మొత్తం కూడా ఇట్లా ఓపెన్ ఉంది మెష్, బట్ ఇక్కడ మాత్రం ఇట్లా క్లోజ్ చేసేసాము. కిచెన్లో కానీ ఏదైనా రైన్ పడకుండా మొత్తం క్లోజ్ చేపించేసాము. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని కూర్చున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది. వర్షం పడే టైంలో కుక్ చేసుకొని తినేటప్పుడు కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇల్లు సన్నాయి వాయించేవాళ్ళు అంత ఆ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ అవర్ కిచెన్. మంచిగా వర్షం పడింది. ఈ క్లైమేట్లో ఏక్ చాయ్ బంతా హై కదా, బట్ ఇక్కడ టీ పొడి అవన్నీ ఇంకా పెట్టలేదు. సో ప్రస్తుతం అయితే కాఫీ పొడి ఉంది. సో కాఫీ పెట్టుకొని తాగుదాం. ఇక్కడ వర్షం పడేటప్పుడు లేదా చలికాలంలో ఇక్కడ కూర్చోవడానికి మంచిగా కాఫీ టీ పట్టుకొని తాగితే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ గాలి, ఈ గ్రీనరీ మెంటల్ పీస్నెస్ని ఇస్తుందండి. అది చాలా బెస్ట్ కాంబినేషన్. మనం కొన్ని నిమిషాలు ఇక్కడ కూర్చుంటే కూడా మన మనసుకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే పెద్ద ఫామే అవసరం లేదండి. ఇలాంటి చిన్న చిన్న టెర్రస్ గార్డెన్స్ చాలు. ఒక 4 మొక్కలు పెట్టుకున్నా కూడా మనసుకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇలాంటి ఒక స్పేస్ ఉంటే చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఇక్కడే చేస్తే చాలా స్పెషల్గా అనిపిస్తాయి. మా అమ్మాయి బర్త్డే కూడా నేను ఇక్కడ చేశాను. ఐ థింక్ 3rd బర్త్డే అనుకుంటా. నేను అప్పుడు యూట్యూబ్ చేస్తున్నా, నేను షేర్ చేసుకున్నాను. రాత్రి లైట్స్ వేసి డిన్నర్ చేస్తే ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా లైట్స్ అయితే కంప్లీట్గా పెట్టలేదు. సో యాడ్ ఆన్ చేసాక ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది నైట్. మెమొరీస్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటి స్పేస్ నిజంగా ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఒక స్పేస్ ఉంటే ఇంట్లో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అందరం కలిసి టీ తాగుతూ చిట్ చాట్ చేసుకోవచ్చు, అలాంటివి చేసుకోవచ్చు, ఫ్యామిలీ కూర్చోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, చిన్న గెట్ టుగెదర్స్ చేసుకోవచ్చు, బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇట్లాంటివి ఎన్నో చేసుకోవచ్చు ఇలాంటి స్పేస్ అయితే ఇంట్లో ఉంటే. ఇలాంటి ప్లేసెస్లో మనం ఫ్యామిలీతో కలిసినప్పుడు ఒక రూల్ అయితే పక్కా పెట్టుకోవాలి. మొబైల్స్ పక్కన పెట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది మంచి బెస్ట్ ప్లేస్. మంచి వాల్యూ టైం అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూస్తుంటే ఏదో విలేజ్లోకి వెళ్ళిపోయినట్టు, రియలిస్టిక్గా మనం చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుందండి. ఒక్కదాన్నే కూర్చొని టీ తాగుతూ చూస్తూ ఉన్నాను కదా, నా మనసులోకి ఈ ఆలోచన అయితే వచ్చింది. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. వెంటనే కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాజ్ ఆన్ డ్యూటీస్ మనకి కంపల్సరీ ఉంటాయి కదా, స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి, తర్వాత హస్బెండ్కి డ్యూటీస్ జరుగుతూనే ఉంటాయి కదా. ఒక రిలాక్సింగ్ టైం అయితే నేను ఇక్కడ స్పెండ్ చేశాను ఇవాళ. ఇలాంటి ప్లేసెస్లో వాకింగ్ చేస్తే టైమే తెలియదు అసలు. తర్వాత కొంచెం సేపు నడిచి వాకింగ్ చేసి మీ టైంని అయితే మంచిగా స్పెండ్ చేశాను. సో చూసారు కదండి ఈ కిచెన్ టెర్రస్ గార్డెన్ టూర్. ఇది చాలా మంచి ప్లేస్ అనిపిస్తుంది, చాలా మంచి వైబ్ ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా చాలా మంచి స్పేస్ అనిపిస్తుంది. ఎవ్రీబడి ఇంట్లో కూడా టెర్రస్ కానీ ఇంకేదైనా కోజీ ప్లేస్ కానీ ఏదైనా ఒకటి ఇలా చేసుకున్నారు అనుకోండి, మీ టైం అనేది మీకు దొరుకుతుంది, ఫ్యామిలీ టైం దొరుకుతుంది, స్పెండ్ చేయొచ్చు టైం అనేది, మైండ్ రీఫ్రెష్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలాంటిది అయితే ఇలాంటి ప్లేసెస్లో చేసుకున్న ఐడియాస్కి మీకు హెల్ప్ అవుతుందనే ఇది చేశాను. ఇది జస్ట్ ఇన్కంప్లీట్గా ఉంది, కంప్లీట్ చేయాలి, కొన్ని ప్లాంట్స్ పెట్టాలి, కొంచెం డెకార్ యాడ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. బట్ అయినా కూడా నేను మీతో షేర్ చేశాను బికాస్ ఇది రీసెంట్గా పెయింట్స్ అవన్నీ వేయించారు. నాకు చూడంగానే నచ్చింది, నాకు మీతో షేర్ చేసుకోబుద్ధి అయింది అండ్ మీకు నచ్చుతుంది అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. హోమ్ మేకింగ్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ కదండి, అది కంప్లీట్ అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు యాడ్ ఆన్స్ ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. కంప్లీట్ అయ్యాక తీద్దాము అన్నా కూడా, సో కంప్లీట్ అయ్యాక కూడా నేను మళ్ళీ ఇంకొకటి షూట్ అయితే నేను పెట్టుకుంటాను, వీడియో అనేది డీటెయిల్డ్ వీడియో, ఎక్కడ ఏది కొన్నాను ఎవ్రీథింగ్ కూడా మీతో చెప్తాను నేను. అండ్ లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన లవ్
చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా వ్యూస్ వచ్చాయి, చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా లైక్స్ వచ్చాయి. అండ్ చాలామంది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు, ఇది ఎక్కడ కొన్నారు, అది ఎక్కడ కొన్నారు, మీ వీడియోస్ చూసాము చాలా బాగుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. దట్ మీన్స్ లాట్ టు మీ. కంటెంట్ క్రియేషన్ అనేది ఎప్పటి నుంచో నా ప్యాషన్ అండి. అది నేను 3-4 ఇయర్స్ బ్యాక్ బ్రేక్ తీసుకున్న టైంలో కూడా ఖాళీగా అయితే లేను, వర్క్ చేశాను 2 ఇయర్స్. అలాగే తర్వాత లా చేశాను అనమాట. బట్ అవన్నీ కూడా నా కప్ ఆఫ్ టీ కాదనిపించింది. ఎట్ ద బ్యాక్ టు ద రూట్స్ నేను ఫస్ట్ అయితే ఏదైతే చేశానో కంటెంట్ క్రియేషన్ అనేది, సో మళ్ళీ అందులోకే నేను వచ్చాను. బట్ స్టాప్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇన్స్టాలో రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళాను బ్రేక్ తీసుకున్న టైంలో కూడా. బట్ నాకు చాలా ఇష్టం అండి ఈ ఫీల్డ్ అనేది, ప్యాషన్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా నా ప్యాషన్ ఇందులోనే ఇది అవ్వాలని చెప్పానని అదే కన్సిస్టెన్సీతో కూడా వీడియోస్ తీస్తున్నాను నేను. సో మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ మీన్స్ లాట్ టు మీ. ఒక్క లైక్ కూడా నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్ చేయాలి అని చెప్పానని. షేర్ చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్ అంటే. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది నేనంటే ఏంటి, నేను అలా వీడియోస్ ఏం ప్రజెంట్ చేస్తాను, ఏం చెప్తాను అనేది కూడా. అంటే చాలామంది నా ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తున్నారు, అది కూడా తెలుస్తుంది కదా మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఒక వీడియో నుంచి కట్ అవ్వకుండా ఫ్యామిలీ లాగా కంటిన్యూ అవ్వడానికి వేరే వీడియోస్ కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.